కడప జిల్లా పులివెందుల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలో అక్రమాలు జరిగాయా? హౌసింగ్ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టు దక్కించుకున్న రామ్కే సంస్థపైన నజర్ పెట్టారు. అడ్వాన్సులు తీసుకున్న ఇళ్లు పూర్తి చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. పనుల్లో అలసత్వం, ప్రభుత్వ నిధుల వినియోగంలో లెక్కల తేడాలపై నిగ్గు తేల్చాలని అధికారులు నిర్ణయించారు. కేసులు పెట్టే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. మేము ఎక్కడెక్కడైతే ఈ కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్ళిపోయారో, లబ్ధిదారులకు నష్టం చేశారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయడానికి మేము పైనుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. సో దాని ప్రకారం రాక్రీట్ సంస్థ మీద కూడా మేము కలెక్టర్ గారి ద్వారా కేసు ఫైల్ చేశాము. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి వచ్చాము. సో కాబట్టి దీని మీద ఫర్దర్గా దాని మీద ఎంత లబ్ధిదారులకు ఏం చేయాలి, ఎలా న్యాయం చేయాలనే దాని మీద కూడా మా హౌసింగ్ ఆఫీషియల్స్ ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దాని మీద అంటే వాళ్ళు ఏదైనా ఎక్సెస్ పోయి ఉంటే ఆ ఎక్సెస్ మరి వాళ్ళ దగ్గర నుంచి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసి సో దాన్ని లబ్ధిదారులకు ఇచ్చి అది పూర్తి చేసే మార్గం కూడా మా వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం.